మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అయితే ఒక భీతాకరమైన వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇక్కడ పరిస్థితిని చూస్తే మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం సామాన్లన్నీ కూడా చెల్లాచెదురైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరో 4 మృతి చెందగా మరొకరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వాతావరణం చూస్తే ప్రమాద తీవ్రతను మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళ లగేజ్ కానీ వాళ్ళు ధరించిన పాదరక్షకులు కానీ ఇవన్నీ కూడా బట్టలు కానీ మొత్తం కూడా చెల్లాచెదురుగా రోడ్డు పైన పడి ఉన్న పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. మొత్తంగా ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా లారీకి సంబంధించిన బస్సుకు సంబంధించిన ప్రైవేట్ కార్స్ కూడా ఊడి రోడ్డు పైన పడి ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇసుక లారీ సాంకేతిక లోపంతో ఇక్కడ అయిపోయినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ఒకేసారి వేగంగా వెనక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఒక భీతాకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఇది మొత్తంగా చూసుకుంటే పోలీసులు కూడా తమ పరిధిలోకి రాదని చెబుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ రూరల్ పోలీసులు సూర్యాపేట రూరల్ పోలీసులు అయితే మాత్రం ఇక్కడ ప్రమాదాన్ని ఇక్కడ అంచనా వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా దాదాపు 18 మందికి పైగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీళ్ళంతా కూడా బ్రతుకుదీరు కోసం తమ సొంత ఊర్లను తమ బంధువులను కుటుంబ సభ్యులను వదిలి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడం అయితే దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో రహదారులపై ఏదైతే హైదరాబాద్ విజయవాడ రహదారి కావచ్చు, ఇటు ఖమ్మం రహదారి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. గతంలో గంటకు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్ నుంచి అటు వెళ్తున్న క్రమంలోనైతే పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. అక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసు జంక్షన్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తూ కూడా వాహనాలను స్పీడ్ను కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదం అయితే చాలా మంది కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు.